హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే రాగి సంగటి విత్ పాయా కర్రీ. తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా ఆయిల్ పోసుకొని 4 లవంగాలు, స్టార్ పువ్వు ఒకటి చిన్నదేసుకొని, 2 చెక్కలు ఏసుకొని, ఉల్లిపాయలేసేసుకున్నామండి. కొంచెం ఉల్లిపాయలు వేయడానికి కొంచెం సాల్ట్ ఏసుకున్నామండి. కొంచెం త్వరగా వేగుతాయి. ముందుగా నేను ఈ కాళ్ళు దీన్ని ముందుగా కుక్కర్‌లో పెట్టి 12 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నానండి. ఇలా ఉడకబెట్టుకున్నాను. ఉప్పు, పసుపు ఏసి ఉడకబెట్టుకున్నానండి. ఒకసారి మూత తీసుకొని పసుపు, పచ్చిమిర్చి కూడా ఏసుకున్నాం. ఒక 2, 3 నిమిషాలు మెత్తగా మగ్గేదాకా మూత పెట్టుకున్నామండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గినాయండి. ఇందులోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుందాం. అన్నీ హోమ్ మేడేనండి. బయట నుంచి ఏది కొనుక్కోను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాసేపు పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి. ఈలోపు రాగి సంగటికి కూడా మనం ప్రిపరేషన్ చేసుకుందామండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ కాళ్ళది వేసేసుకున్నామండి.
వేసేసుకొని మనం కారం కూడా వేసేసుకుందామండి. కారం వేసుకొని మనం గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసేసుకున్నాం. మటన్ పాయాకి కొంచెం ఇలాగే ఎక్కువగా పోసుకోవాలండి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్‌గా ఉంటది మనకి. ఇప్పుడు ఇదిగోండి, ఇదిగోండి రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్‌కి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. లైట్‌గా సాల్ట్ ఏసుకొని మనం కుక్కర్‌లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. డైరెక్ట్‌గా అయితే ఒక 3 విజిల్స్ సరిపోతాయి. నేనసల ఎప్పుడు కుక్కర్‌లో డైరెక్ట్‌గా ఎప్పుడు వండనండి. ఏదో ఒక గిన్నె పెట్టుకునే వండుతాను. కాబట్టి ఒక 5 విజిల్స్ వస్తే సరిపోద్దండి. రేషన్ బియ్యం అయితే మనకి మెత్తగా బావుంటదండి సంగటికి. రేషన్ బియ్యం అయితేనే బావుంటదండి రాగి సంగటి. చూడండి ఇలాగా బాగా మంచిగా ఉడుకుతుందండి కూర. ఇలాగా ఇంకొంచెం చిక్కపడేదాకా ఉంచుకుంటే సూప్‌గా ఉంటే బావుంటదండి కూర. మనకి దీంట్లో పూరీలకైనా తినొచ్చు, పరోటాకైనా తినొచ్చు, ఇలా రాగి సంగటిలోకైనా. ఇలాగా మటన్ పాయ చాలా మంచిదండి హెల్త్‌కి. మా చిన్నప్పుడు మాకు ఏమన్నా జలుబు చేసినా, కొంచెం నలతగా ఉన్నట్టు అనిపించినా మా డ్యాడీ తలకే కాళ్ళు కొట్టించుకొచ్చేసేవాళ్ళండి. మా అమ్మగారు మంచిగా స్పైసీగా వండేవాళ్ళు దాన్ని. ఇంక చూడండి, ఆ కూర అయ్యేలోపు మాకున్న జలుబులు ఇంట్లో ఎవరికి జలుబుంటే ఆళ్ళకి మొత్తం వదిలిపోయేదండి. మాకు గూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇలాగా కో మా తలకాయ కాళ్ళు కూరంటే ఇష్టమండి. ఇంతవరకు పీతల కూరైతే ఎప్పుడు తినలేదండి మేము. అదెలా వండాలో తెలీదు. ఎలా తినాలో గూడా తెలీదు. ముందు ముందు నేర్చుకొనైనా వండి చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం ఒకసారి కూర తిప్పుకొని కొంచెం చిక్కపడిందండి కూర. ఈ టైంలో మనం మసాలా వేసేసుకుంటే సరిపోద్ది. మసాలా వేసుకొని ఇంకొక 4, 5 నిమిషాల పాటు కూర అలా ఉంచి కొత్తిమీరేసుకొని దించేస్తే బావుంటదండి. ఇప్పుడు మసాలా వేసుకొని ఒకసారి తిప్పుకొని ఒక 4, 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచుదామండి. తర్వాత కొత్తిమీరేసుకొని దింపేసుకుందాం కూర. ఇప్పుడైతే కుక్కరు విజిల్స్ అయిపోయి ప్రెషర్ గూడా పోయిందండి. కుక్కర్ మూత ఓపెన్ జేసి అన్నం బయటికి తీసేద్దాం. ఇప్పుడు మా అబ్బాయి హెల్ప్ తీసుకునే సమయం వచ్చిందండి. ఇప్పుడు ఈ అన్నం తీసి మనం పొయ్యి మీదే మళ్ళీ ఒకసారి సిమ్‌లో పెట్టుకొని ఉంచాలండి. కుక్కర్‌లో నుంచి అన్నం గిన్నె తీద్దాము. ఇప్పుడు ఈ విధంగా మనం పొయ్యి మీద సిమ్‌లో పెట్టుకొని కొంచెం వాటర్ ఉంటదండి. మనం ఏ ఏ దేనితో అయితే కొలుచుకున్నామో రైసు, అదే గ్లాసే గాని ఏదైనా మళ్ళీ దానిడే మనం రాగి పిండి గూడా తీసుకోవాలండి. రాగి పిండి గూడా తీసుకొని మనం అన్నం మీద అలా ఏసి గరిటెతోటి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేసేయాలండి మూత పెట్టేసి మనం. ఈలోపు ఇది రాగి పిండి గూడా అన్నంతో పాటు ఉడికిద్దండి. వాటర్ ఉంది కాబట్టి దాంతో పాటు ఉడికిద్ది.
చూడండి ఈ విధంగా ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా చుట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా చుట్టుకొని ఇలా పెట్టుకుంటే అయిపోయిందండి. కాసేపు ఆగి టేస్ట్ చేసి చెప్తామండి. దగ్గరికి రా. ఈ విధంగా నెయ్యి వేసుకొని సంగట్లో ఇలా కర్రీ వేసుకొని సూప్ వేసుకొని ఇట్లా చూసారండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి. అది వేడి కర్రీ, వేడి వేడి సంగటి ఏ విధంగా సూప్ లో ముంచుకొని బా కర్రీ ఏమో స్పైసీగా ఉందండి, చాలా బాగుంది. ప్రేమ్, చందు నువ్వు కూడా టేస్ట్ చేయి. దా ఇలాగా పాయా తింటూ ఇలా సూప్లో నంచుకొని అందులో ఒక ముక్క పెట్టుకొని బాగుందా? అప్పుడప్పుడు ఇలాగ రాగి సంగటి చేసి వారానికి ఒకసారి అలా తిని మన పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదండి. రోజు అసలు రాగి జావ తాగితే చాలా మంచిదండి. రాగి జావ కాసుకొని తాగడం చాలా మంచిది అందరికి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. ఇది ఒక మంచి హెల్దీ ఫుడ్ అండి. వారానికి ఒకసారన్నా ఏ విధంగా రాగి సంగటి చేసుకొని మీ ఫ్యామిలీ అంతా తినండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. బాయ్ అండి.